బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకో. బీఆర్ఎస్ను ప్రజలు ఎప్పుడో పాతరేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వమే. ఖమ్మం జిల్లా తల్లాడలో బాల్క సుమన్ దిష్టిబొమ్మ దగ్ధం. బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోం. మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో ప్రజాక్షేత్రం నుంచి తిరస్కరించారు. అవాకులు చవాకులు పేలితే తగిన మూల్యం చెల్లించక తప్పదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం జిల్లా తల్లాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల రాము ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాయల రాముతో పాటు సీనియర్ నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, తుమ్మలపల్లి రమేష్, అడప అనిల్ చౌదరి, కేసీఆర్ దగ్గర కాపలా కుక్కలా ఉండే నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమన్నారు. నిన్ను నీ పార్టీని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని, అయినా కూడా సిగ్గు లేకుండా మరలా పిచ్చివాగుడు వాగితే గ్రామాల్లో కూడా తిరగనీయమని ఘాటుగా హెచ్చరించారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి నాయకులు ర్యాలీగా బయలుదేరి బాల్క సుమన్ దిష్టిబొమ్మను రింగ్ రోడ్ సెంటర్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా హోరెత్తిన నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రి నరసింహారావు, తాళ్ల జోసెఫ్, వెంకట్ నారాయణ, కృష్ణయ్య, బసవయ్య, రామారావు, కోటేశ్వరరావు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ పాషా, నాగరాజు, కళ్యాణం శ్రీనివాసరావు, పోరంకి పోషం రాజు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బాల్క సుమన్ అనే ఒక రౌడీ యూనివర్సిటీ రోజుల నుంచి అతని పద్ధతులు, అతని వ్యవహారం అందరికీ తెలిసిన వాళ్ళే. ఇట్లాంటి పద్ధతులు, పదజాలం ఇంకొకసారి ఎవరు మాట్లాడినా ఈసారి కఠినంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి ఇటువంటి పదాలు రాష్ట్ర స్థాయిలోనే కాదు, మండల స్థాయిలో అయినా ఎక్కడ జరిగినా ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని కేసీఆర్ ఇంటి దగ్గర కాపలా కుక్కగా ఉండేటటువంటి బాల్క సుమన్ అనే 420 వాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు ఆయన దిష్టిబొమ్మ తల్లాడ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో కూడా డోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే ఎవరికైనా ఇదే ఇంతకంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి ఘోరంగా మా యొక్క వ్యవహారం ఏందో చూపించాల్సి వస్తుంది. కావున నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీకు మంచిది, మాకు మంచిది. కాబట్టి ఈ విధంగా వ్యాఖ్యల్ని ఖండిస్తూ మేము బాల్క సుమన్ని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా చట్టాన్ని కోరుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బాల్క సుమన్ అనేవాడు రౌడీయిజం నశించాలి. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా వెంటనే నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు, అతను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు పంపిస్తాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాల్క సుమన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎవడైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తూ సెలవు. ఎన్నిక చేసిన బాల్క సుమన్కి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి కనుక నువ్వు చేస్తే మటుకి ఈ దేశం నుంచే మేము పంపిస్తాం. ఏ బీఆర్ఎస్ నాయకుడైనా, ఏ మాజీ ఎమ్మెల్యే అయినా, ఏ బీఆర్ఎస్ నాయకుడైనా కాంగ్రెస్ ఇంకొకసారి మాట్లాడితే ఇదే విధంగా దిష్టిబొమ్మ స్టేట్ మొత్తం కూడా తయారు చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా మీరు నూరు అదుపులో పెట్టుకుని మాత్రమే కోరుచున్నాం. తీవ్ర చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాం. రోడ్డు మీద కూడా కనీసం తిరగకుండా మిమ్మల్ని చేస్తాం. నోరు అదుపులో పెట్టుకొని ప్రజాక్షేత్రం నుంచి ఆల్రెడీ మీరు వెళ్ళిపోయారు. మీకు ప్రజల గురించి అవసరం లేదు. ప్రభుత్వం మాది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మీరు చేయొద్దు. ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉండండి. మేమేం చేయాలో మాకు తెలుసు.